गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि आहं पदार्थरहितः। आहं पदार्थरहितः। వందనమిదిగో గురునకు వందే గురు చరిత్ర సంగ్రామునకు వందే సుబోధోక్తికి వందనమిదే గురుని నామా రూపంబునకోను వందనామిదిగో గురు స్థలమునకోను వందనామిదే గురు భక్త బృందము నాకు వందనామిదే గురు భక్త బృందము నాకు వందే సమరస జ్ఞాన వాగ్మానస గోచరునకు వందనంబిదే పూర్ణబోధకు పాత్రులై గురు పూజ చేయుచు వందనంబిదే పూర్ణబోధకు పాత్రులై గురు పూజ చేయుచు వేద బుద్ధులు విడిచి గురుని పాదములు పూజించు భక్తుని రూపంబునకోను వందనామిదిగో గురు స్థలమునకోను వినరయ్య జనులార విధమచలంబుది కరుణించి బోధనయము వినుడి పురుష శ్రేష్ఠుల్లార పుణ్య అంగనలార చిన్న పెద్దల్లార గురు శిష్యులార సకల జాతుల్లార సజ్జనోత్తములార మతభేదములు గల మనుజులారా సతులార సుతులార హితులార మతులార బంధుమిత్రులు అందరూ భవహరణమునకు ముందుగా ఎదియు అందరూ అన్సందేహమును లేక చదివేది వినుడి మీకు అందితే వినియు దీని అర్థమెల్లాను గనుడి బంధుమిత్రులు అందరూ పరమ పవిత్రమైన ప్రేమ హృదయులారా, అచల ఆత్మీయ గురుబంధు సోదరులారా, త్రిమూర్తాత్మికమైనటువంటి సద్గురు స్వరూపులారా, ఈ విశ్వములో, ఈ ప్రపంచములో, ఈ బ్రహ్మాండములో సద్గురు స్వరూపము,
సద్గురు మహిమ చాలా గొప్పది, చాలా విలువైనది. గురువు అను పదమే సృష్టికి అధిష్టానమై చేతన బ్రహ్మస్వరూపమై ఈ సకల చరాచర సృష్టినంతా పుట్టించి గిట్టించి కర్తృత్వ కార్యకారణ రూపము దాల్చునట్టిదే గురువు. అట్టి గురుస్వరూపము అనోరణీయాన్ మహతో మహియాన్, పరమాణు కంటే చిన్నది అయి పెద్దదానికంటే పెద్దది అయి శోభిల్లుచున్నది. సకల మత సిద్ధాంతకులందరూ నేతి మహావాక్యములందు నిర్ణయం చేసి ఏది బ్రహ్మము అని చెప్పుచున్నారో అదియే గురుస్వరూపము, అదియే గురువు. అట్టి గురువుకు సరిపడేది ఏదీ లేదు. అన్ని లఘువులే కాని గురువు కాదు. భూమి, ఆకాశము, సముద్రము, మేరు పర్వతము, కామధేనువు, కల్పవృక్షము ఎన్ని అనుకున్నా అన్ని గురువు క్రిందివే కాని పైవి కావు. అట్టి గురువు అశరీరుడు, అవ్యయుడు, సచ్చిదానంద స్వయం ప్రకాశ కోటి సూర్య ప్రభావితుడు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు. అయితే అచల పరిపూర్ణ పరబ్రహ్మము కానేరదు. ఎందుకనగా అది కేవలాత్మస్వరూపము, దేనికి చోటు ఇచ్చున్నది కాదు. గురుస్వరూపము సృష్టినంతా తనలో నిలుపుకొనుచున్నది కాబట్టి అచల బ్రహ్మము కాదు. అలాంటిదే, అంతటా ఉన్నటువంటిదే కానీ చోటు ఇచ్చున్నది, కల్పితము చేయునది, రూపమున్నది కనుక అచల పరిపూర్ణ పరబ్రహ్మము కానేరదు. ఇట్టి గురుస్వరూప గురుమహిమ గురించి పూర్తి విచారణ చేస్తూ పోతే మనకు ఎంతో కాలము పడుతుంది. అట్టి గురుస్వరూపము అవతారములు దాల్చి శరీరధారి అయి వివిధ వంశములలో భాగవత కృష్ణదేశిక ప్రభువులై, లక్ష్మణ ప్రభువులై, శంకర ప్రభువులై, శేషమాంబ బారలింగ దేశికులై వివిధ కాలాలలో ఈ అవతార పురుషులు వచ్చి మనలను జనన మరణ ప్రవాహము నుండి దాటింప జేయ మోక్షమంటే ఎటువంటిదో చూపి మోక్షాతీతమైన పరిపూర్ణమును సంజ్ఞ చేసి జన్మరహిత స్థితిని పొందజేయుచున్నాడు. అట్టి గురు పరమాత్మ సామాన్యుడు కాదు, త్రిమూర్తుల కంటే ఎక్కువై ఉన్నవాడు. ఇట్టి గురుస్వరూపమును గురు ప్రభావంబును కైలాసగిరియందు సాక్షాత్ పరమశివుడు పార్వతీదేవికి స్కాంద పురాణములో ఉత్తరాఖండము యందు తెలిపియున్నాడు. ఇంకా గురువర్ణనము కొనియాడ నలవిగాదని శ్రీ సమర్థ రామదాసస్వామి దాసబోధలో గురుస్థుతి యందు నుడివినాడు. అలాగే శ్రీ పీలుకాన శంకర ప్రభువులు దండకములో గురుమహత్తు చాలా వర్ణించి నా నుండి కాదు ప్రభు 2000 నాలుకలున్నట్టి దర్వీకర స్వామికిని వశంబే మహీ దేవతాముఖ్య నేనెంత వాడను అని ఇంకా ఎన్నో విధముల చెప్పినారు. ఆర్యులారా, అట్టి గురు ధర్మ మార్గములో పయనించిన శ్రీ వెలివెర్తి రామబ్రహ్మం గారు ఈ తత్వములో సెలవిచ్చినారు.